కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆశావహుల సంఖ్య పెరిగింది. పార్టీలో ఉన్నవారితో పాటు పదవుల కోసం వేరే పార్టీలకు చెందిన కొందరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించిన వారిని పదవులు ఇవ్వాల్సిన పని లేదని కాంగ్రెస్ తేల్చి చెప్పేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆసక్తిగా ప్రయత్నాలు ప్రారంభించారు. నామినేటెడ్ పద్ధతిన భర్తీ చేసే కీలక పదవులు దక్కించుకోవాలనే భావనలో ఆశావహులు ఉన్నారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరులు ఈ పదవుల రేసులో ఉన్నారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తారనే ప్రచారంతో మంత్రుల అనుచర నేతలు తమ ప్రతిపాదనలను వారి ముందే పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కుతాయన్న రాజకీయ చర్చ మొదలైంది. బట్టికి ప్రధాన అనుచరులుగా టౌన్ పీసీసీ మహమ్మద్ జావేద్, టీపీసీసీ నేత రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మిక్కిలినేని నరేంద్రబాబు, ఖమ్మం జిల్లా నగర అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఉన్నారు. పొంగులేటికి ముస్తాఫా, బొర్రా రాజశేఖర్, మువ్వ విజయబాబు, తుల్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, తుమ్మలకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, చావా నారాయణరావు, రషీద్, అష్రీఫ్, అల్సాద్, ఎస్కే మార్బుల్స్ కాసిం అనుచరులుగా కొనసాగుతున్నారు. ఇందులో కొందరు నామినేటెడ్, మరికొందరు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు దక్కకపోతే ఉమ్మడి జిల్లా స్థాయి పోస్టులైనా అందిపుచ్చుకోవాలనే ఆలోచనలో అనుచరులు ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యాన ఇప్పుడైనా రాజకీయంగా పైచేయి సాధించకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనతో పలువురు పోస్టుల కోసం ప్రయత్నాలు ఆరంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 2 కార్పొరేషన్ పదవులు దక్కాయి. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా కొండబాల కోటేశ్వరరావు, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ గా బొర్రా రాజశేఖర్ బాధ్యతలు నిర్వర్తించారు. వీరిద్దరూ మినహా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఎవరికీ దక్కలేదు. పొంగులేటి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరగానే ఆయన అనుచరుడైన బొర్రా రాజశేఖర్ మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ గా మాత్రమే కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొండబాల చైర్మన్ పదవికి రాజీనామా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. తద్వారా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కి ఎమ్మెల్యేల బలం పెరిగినా రాష్ట్ర స్థాయిలో 2 నామినేటెడ్ పోస్టులతోనే సరిపెట్టారు. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో 8 కాంగ్రెస్, కొత్తగూడెంలో సిపిఐ, భద్రాచలంలో బీఆర్ఎస్ విజయం సాధించాయి. కాంగ్రెస్, సిపిఐ పొత్తు నేపథ్యాన 9 స్థానాలు దక్కాయి. కీలక నేతలు బట్టి, పొంగులేటి, తుమ్మల విజయం సాధించడంతో ముగ్గురికి మంత్రివర్గంలోనూ ప్రాధాన్యత ఉన్న శాఖలు కేటాయించారు. ఉమ్మడి జిల్లా చరిత్రలో ఒకేసారి ముగ్గురికి మంత్రి పదవులు దక్కడం, అవి ముఖ్యమైన శాఖలు కేటాయించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యాన నామినేటెడ్ పోస్టుల్లోనూ వీరు ఇచ్చే ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతగా తీసుకొని కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలకు సంబంధించి 50కి పైగా కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఉమ్మడి జిల్లా నుంచి తగిన ప్రాతినిధ్యం ఉండడంతో అదే స్థాయిలో కార్పొరేషన్ పదవులు వస్తాయని మంత్రుల అనుచరులు ఆశిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చే నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా పార్టీ కష్టకాలంలో వెన్నంటే ఉండి పార్టీ విజయానికి దోహదపడిన వారికి పదవులు దక్కేలా కాంగ్రెస్ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారు.